అరే ఆ కుర్చీ మడత పెట్టి కూ కుక్కు కుక్కు కుక్కు. అరే ఏంది బ్రో, వయసుకొచ్చిన కోడిలాగా మంచి హుషారుగా ఉన్నట్టున్నావు. అరే మ్యాటర్ ఏందో చెప్తే మేము మంచిగా పాటలైనా పాడతాము. అరే గంత ముచ్చటేంది లేదు విరాట్ బ్రో, నీవో ఫస్ట్ మ్యాచ్ అయితే మనం గెలిచేసాం కదా, అందుకే నేను పాటలు పాడుతున్నా. అరే అప్పుడెప్పుడో గెలిచిన మ్యాచ్కి ఇప్పుడు పాటలు పాడడం ఏంటి బ్రో? ఈరోజు మ్యాచ్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయకుండా నువ్వు పాటలు పాడితే మనం మ్యాచ్ ఎలా గెలవడం? అరే మనం ప్రాక్టీస్ చేయడం ఎందుకు విరాట్ బ్రో, మనకల్లా మంచి హిట్టర్ ఒకడు ఉన్నాడు, దినేష్ కార్తిక్ ఒకడు చాలు వాళ్ళని పిసుక నీకు. అరే రసూలన్నో, ఈ ఆర్సీబీ వాళ్ళు మనల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టున్నారు, వీళ్ళకి మన కథ ఏంటో చూపించాలే. అరే చూస్తున్నా తమ్ముడు, నీ అవ్వ నేనంటే నా సిక్స్లంటే ఒక్కరు కూడా భయం లేనట్టుంది, ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. నీ అవ్వ ఒక్కొక్కరికి సుస్సు పోయించాలే. అరే నీ వల్ల కాకపోతే చెప్పు రసూలన్నా, నేను పోయిస్తా ఆర్సీబీకి సుస్సు. నీ అవ్వ లాస్ట్ ఐపీఎల్లో 5 బాలకు 5 సిక్స్లు కొట్టి మ్యాచ్ గెలిపించా, ఈసారి అయితే 6 బాలకు 6 సిక్స్లు కొట్టిస్తా, ఇది రింకు అంటే ఏమో చూపిస్తా. తమ్ముడు హర్షిత్ రాణా, నువ్వైతే జర హుషారుగుండువయ్యా, పొరపాటున మయాంక్ అగర్వాల్కి ఇచ్చినట్లు విరాట్ కోహ్లీకి నా ఫ్లయింగ్ కిస్ ఇచ్చావనుకో, నీకైతే షాదీలు అయితే లేచిపోద్ది, జర జాగ్రత్తగా ఉండడం మంచిది. అరే నేనెందుకంటాను గ్రీన్ బ్రో, నీ అమ్మ ఎవరిననాలో ఎవరనకూడదో నాకేం తెలియదా ఏంటి? అరే ఏమైంది మ్యాక్సీ బ్రో, నీ అవ్వ ఒక్క మ్యాచ్ కూడా మంచిగా ఆడతా లేదు, ప్రతి మ్యాచ్లోనూ గుడ్డులైతే మంచిగా పెడుతున్నావు. అరే నేనైతే ఆడనికే ప్రయత్నిస్తున్నా, నా దరిద్రం కొద్దీ వికెట్ పడిపోతున్నా, లేకుంటే ఒక్కొక్కరికి చుక్కలు చూపించేవాడిని. అరే అలా అంటున్నావేంటి మ్యాక్సీ బ్రో, నీ అవ్వ కేజీఎఫ్లో కేఎఫ్ మాత్రమే ఆడుతున్నాం, నువ్వు జీ మంచిగా ఆడితేనే కదా మన మ్యాచ్ మంచిగా గెలిచేకి. అరే వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని పెంచుర్రా బాయ్.